ఈ పిఠాపురంలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎక్కడి నుంచి వచ్చిన గారికి వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళకి వీళ్ళు జాలిపడి గెలిపిస్తారు. నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు బాధపడిన వాళ్ళకి కూడా గెలిపిస్తారు. ఈ పిఠాపురం ప్రజలు అటువంటి వాళ్ళు. అటువంటి ప్రజలు ఉన్న ఏరియాకి ఇప్పటి వరకు అందరూ అభివృద్ధి అవ్వారు. పిఠాపురం ప్రజలు మాత్రం అలాగే ఉండిపోయారు. అంటే ఎవరిది తప్పు అనేది ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ పిఠాపురం ప్రజలు చాలా అద్భుతమైన, మహా సున్నితమైన, ఏమీ తెలియని అమాయకులు లాంటి వాళ్ళు. ఎవరు పిలిచినా గారికి పరిగెట్టుకుంటూ పోతారు. వాళ్ళు మంచితనం చూపిస్తే వాళ్ళు జయింపు ఉంటారు. వాళ్ళ లోపల ఏదన్నా తేడా కనబడితే బయటకు వచ్చేస్తారు. కాకపోతే ఇంకా అమాయకులు ఉంటారు. ఒక్కసారి నమ్మిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కాడికి వాళ్ళతోనే ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ప్రజా వేదిక ఏదైతే ఉందో అది పిఠాపురం. చాలా అద్భుతమైన పిఠాపురం. ఈ పిఠాపురంలో శక్తిపీఠం ఉన్నది, పాదగయ ఉన్నది, అలాగే దత్తాత్రేయుడు ఉన్నాడు, శ్రీపాద వల్లభుడు ఇక్కడే వెలిసిన ఏరియా. అటువంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేయడానికి ఎంతో టెంపుల్ సిటీగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కాకినాడ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా అని చెప్పుకునే, కాకినాడ నుంచి వచ్చామని చెప్పుకునే చాలామంది పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారి ఏరియాని మంచి పేరు వచ్చింది. అటువంటి ఏరియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారు హాస్పిటల్లో ఉన్నారు. అటువంటి టైంలో మనం పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజలందరూ కూడా వారు బాగుండాలని ఎన్నో పూజలు చేస్తున్నారు. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ అన్ని రకాలుగాను పవన్ కళ్యాణ్ గారు క్షేమంగా ఉండాలని అన్ని కమ్యూనిటీ వాళ్ళు కూడా వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాత్రం వారు అలా ఉన్నారని తెలుసుకోకుండా, వారేదో ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోకుండా ఆధిపత్యం పోరు కోసం కనిపించినట్టు ఒకరికొకరు విమర్శలు చేసుకుని ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కానే కాదు. ఏదైనా ఉంది అనుకున్నప్పుడు ఈ ప్రజలకు అందరికీ ఇంతకుముందు తెలియ